వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పిఠాపురం నుండి శబరిమలకు సైకిల్ పై ఆధ్యాత్మిక సాహసయాత్ర. కర్నూలులో చిన్నారి భిక్షాటన సంఘటనపై స్పందించిన నారా లోకేష్. కుప్పంలో కిడ్నాపింగ్ గ్యాంగ్ కలకలం, కేసును ఛేదించిన కుప్పం రూరల్ పోలీసులు. కొమ్రాంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కనిపించిన వైల్డ్ డాగ్స్. జగిత్యాల జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ బైక్. ఇక వివరాల్లోకి వెళ్తే పత్తికొండ పట్టణంలోని గోపాల్ ప్లాజాలో పత్తికొండ డివిజన్ రెవెన్యూ ఆఫీసర్స్ మరియు ఇతర శాఖలకు స్పందించిన డివిజనల్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. ఈ సమావేశంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చెల్ల కళ్యాణి, పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్, జిల్లా అధికారులు, డివిజన్ మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో శుక్రవారం రోజున ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులు మండల నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓ కె రవికాంత్, మండల అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాటిపత్రి శైలేందర్ రెడ్డి, వెల్గటూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గుండేటి గోపిక జితేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ గొల్ల తిరుపతి, మాజీ సర్పంచ్ కొమ్ము రాంబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. हिंदी आता है इंग्लिश एक ही है ना कितना अभी तक कितना हुआ आज स्टार्ट మేనేజర్ ప్రకాష్ జిల్లా మార్కెటింగ్ అధికారి. సో ఈరోజు జగిత్యాల జిల్లాలో ఉన్న ఒకే ఒక్క జిన్ని మిల్లును గౌరవ శాసనసభ్యులు గారు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా రైతులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, నాణ్యతతో కూడిన పత్తి తీసుకొచ్చి 8 నుంచి 12% మాయిశ్చర్ ఉండాలి. 12 కంటే మించి మాత్రం ఉంటే సీసీ వాళ్ళు కొనరు. ఆదుకోవాలని చెప్పేసి వారు కష్టపడి పత్తి పండించినటువంటి రైతాంగానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీసీ శాఖ ద్వారా సుమారు 8% మ్యాచర్ వచ్చింది. క్వింటాల్కు రైతుకు 7,521 రూపాయలు క్వింటాల్కు పత్తికి రైతుకు నేరుగా అకౌంట్లో పైసలు జమ చేయడం జరుగుతుంది. ఏ ఒక్క రైతు కూడా ఆ పత్తిని ఇక జిన్నింగ్ మిల్ ఏదైతుందో మా జగిత్యాల జిల్లాకు మన ధర్మపురి నియోజకవర్గంలో కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి
ఈ జిన్నింగ్ మిల్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేయడం జరిగింది. కష్టపడి పత్తి పండించిన రైతు ఎక్కడ మోసపోకుండా దళారుల చేతిలో పడకుండా ఈ జిల్లాలో మన నియోజకవర్గం లోపల వెలగటూరు మండలం ఎండపల్లి కొత్తగా ఉన్నటువంటి ఎండపల్లి మండలం పరిధిలో ఉన్నటువంటి ఈ కొత్తపేట గ్రామంలో జిన్నింగ్ మిల్లు నోటిఫైడ్ చేయడం జరిగింది. ప్రతి రైతు కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క పత్తిని అమ్ముకోవాలని చెప్పేసి ప్రభుత్వం తరపున వారికి మనవి చేస్తున్నా. ఏ ఒక్క రైతు కూడా ఏదైతే మ్యాచర్ పరంగా 8% నుంచి 12% లోపు మ్యాచర్ ఉండే విధంగా ఆ పత్తి ఉండాలి. ఆ నిబంధనకు అనుగుణంగా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు ద్వారా క్వింటాల్కు 7,521 రూపాయి క్వింటాల్కు ప్రభుత్వం చెల్లించబడుతుంది. ఆ రైతుకు అన్ని విధాలా కూడా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందనే విషయాన్ని కూడా ప్రతి రైతుకు మనవి చేసుకుంటూ, ఎందుకంటే మన ప్రాంతం అంతా కూడా వరి మీద ఎక్కువ ఆధారపడ్డటువంటి రైతాంగం. రైతులు ఇటువైపు కూడా పత్తి వైపు కూడా రాబోయే కాలంలో కూడా పత్తి కూడా వేసే విధంగా ముందుకు రావాలని చెప్పి రైతు సోదరులను, రైతు కుటుంబాదులు, అన్నదాతలందరూ కూడా మనవి చేసుకుంటూ, మరొకసారి ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో, ఇప్పుడే చెప్తున్నారు మా మేనేజర్ గారు, ఆ తూకం సంబంధించినటువంటి ఆ మిల్లుకు ప్రైవేట్ వ్యక్తులకు అమ్మినప్పుడు కొన్ని అవకతవకలు ఉంటాయి. అదేవిధంగా మ్యాచర్కి సంబంధించిన ఏదో మనకు మ్యాచర్ చూస్తలేరు, మనం ఇస్తానం అనుకుంటున్నాం కావచ్చు, కానీ అంతమంది మనం నష్టం చేస్తారు. అదిగాక రెండోది, డబ్బులు ఎప్పుడు అకౌంట్లో పడతాయి, ఎప్పుడు రైతుకు డబ్బులు వస్తాయో గ్యారంటీ ఉండదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పత్తి దగ్గర రైతు కొన్నప్పుడు ఈ నోటిఫైడ్ క్వారీ ద్వారా కొన్న రైతుకు 100% ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా వాళ్ళ అకౌంట్లో పైసలు జమ అవుతాయి. దానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం తర్వాత యోగానంద్ గారు ఇక్కడ అధికారిగా ఉంటాడు, రాష్ట్ర ప్రభుత్వం తర్వాత మార్కెటింగ్ మేనేజర్ ప్రకారంగా వడ్ల కొనుగోలు కాడ 4 కిలోలు 5 కిలోలు కటింగ్ అని మిల్లర్ దగ్గర పోయి రైతు పోయి మాట్లాడుకోవాలి, లేకపోతే అన్లోడ్ చేయాలనేటువంటి దుస్థితి రాకుండా ఈరోజు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు, జిల్లాకు సంబంధించిన డిఎంఓ, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, జాయింట్ కలెక్టర్స్, ఆల్ జిల్లాకు సంబంధించిన మార్కెటింగ్ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు, అందరు అధికారుల సమన్వయంతో జిల్లా కలెక్టర్ గారు నేరుగా ఇప్పుడే గొల్లకోటకు వచ్చి వెళ్ళిన తహసీల్దార్ గారు చెప్తున్నారు, వడ్ల కొనుగోలు సెంటర్ కాడ మ్యాచర్ వచ్చిన తర్వాత వడ్లు ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఒకసారి మ్యాచర్ వచ్చి కాంట పెట్టి ధర్మకాంట అయిన తర్వాత రైతుకు సంబంధం లేదు. ఆ ఒక్క వడ్లను అన్లోడ్ చేయించి సకాలంలో వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేయాల్సి రావారు. ఎన్ని వడ్లు అయితే రైతులు అమ్ముకున్నాడో అన్ని వడ్ల పైసలు రైతులకు మద్దతు ధర ప్రభుత్వము వాళ్ళ అకౌంట్లో జమ అవుతాయి. సన్న రైతులు పండించిన వడ్లకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్గా ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా రైతులను మేము మనవి చేసుకుంటున్నాం. ఇంత ధైర్యంగా మేము ఎందుకు చెప్తున్నామంటే, గతంలో మీకు తెలుసు, వడ్ల కొనుగోలు సెంటర్ కాడికి రైతులు పోయి మిల్లర్ దగ్గరికి పోయి 8 రోజుల కొద్దీ వాళ్ళు పరిగాడుపులు కాల్చేది, ఎంత ఇబ్బందులు పడేదంతా కూడా ఒకసారి 10 సంవత్సరాల కింద ఏ విధంగా ఇబ్బందులు రైతులకు ఉండేది. ఈ సంవత్సరం నూతనంగా ఏర్పడ్డ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండల పోలీస్ స్టేషన్లో పలు గ్రామాల మహిళా పోలీసులకు ఎస్ఐ అశోక్ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మాట్లాడుతూ, ఈ కార్యక్రమము డిసెంబర్ వరకు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎస్పీ ఆదేశాలతో ప్రతి గ్రామంలో స్కూల్స్, హై స్కూల్స్, కాలేజీ బాలబాలికలకు అవేర్నెస్ ప్రోగ్రాం, ప్రతిరోజు స్కూళ్లను సందర్శించాలని, ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ స్కూల్లో కూడా అవగాహన సదస్సు ఏర్పాటు చేసి సైబర్ ఆగతాయిల కోసం కొన్ని జాగ్రత్తలను మహిళా పోలీసులు పిల్లలకు వివరించాలని, ఈ విషయంలో అజాగ్రత్త వహించవద్దని ఎస్ఐ అశోక్ తెలియజేశారు. ప్రతి గ్రామ పోలీసులు ఇటువంటి విషయాలలో ముందస్తు జాగ్రత్తలు పిల్లల విషయంలో తీసుకోవాలని, వెంటనే అందుబాటులో ఉండి మాకు తెలియజేయాలని, ఈ విషయాన్ని ఎస్ఐ ఎస్పీ దృష్టికి పైకి తీసుకురావాలని తెలియజేస్తున్నామని వచ్చిన మహిళా పోలీసులను ఉద్దేశించి మాట్లాడారు. రేపు కంప్లీట్ చేస్తారు రెండు కూడా కూర్చో యూపీ ప్రైమరీ
2 పెట్టేస్తావమ్మా? ఈరోజు అడిగి కోరిక పెట్టండి. పెట్టేసి నాకు పర్సనల్గా పెట్టాము. ఓకే సార్. నువ్వు చెప్పిన తర్వాత మళ్ళీ ఇది నేను టిక్లు పెట్టుకుంటాను, ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ చెప్పాలా 2 నువ్వు చూసుకోమమ్మా. అవినీతికి పాల్పడుతున్నటువంటి రాయచోటి మున్సిపల్ కమిషనర్ వాసుబాబును మరియు 24వ వార్డు సచివాలయ సెక్రటరీ రామ్మోహన్ రెడ్డిని సస్పెండ్ చేయాలని శుక్రవారం నాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బుక్కే విశ్వనాథ నాయక్ సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ రాయచోటికి గుండెకాయలాగా ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయాన్ని ప్రభుత్వ ధనాన్ని లక్షల రూపాయలు అనాధికారంగా డబ్బులు డ్రా చేసి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని వార్డు సచివాలయ ఉద్యోగిగా కొనసాగుతున్న రామ్మోహన్ రెడ్డిని మున్సిపల్ కార్యాలయంలోకి ఎటువంటి సంబంధం లేకపోయినా, ఎటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు మరియు డిటెక్షన్ ఎలాంటి అనుమతులు లేకపోయినా అంతా తనే రాయచోటి మున్సిపల్ కార్యాలయంలో చక్రం తిప్పుతుంటే రాయచోటి మున్సిపల్ కమిషనర్ వాసుబాబు ఏం చేస్తున్నట్లు అని మున్సిపల్ కమిషనర్ కనుసైగల్లోనే జరుగుతుంది. రూపాయలు ముక్కు పిండి వసూళ్లు చేస్తున్నారు ఇదే రామ్మోహన్ రెడ్డి. ఇదంతా మున్సిపల్ కమిషనర్ కనుసన్నలోనే జరుగుతుందని మేము డిమాండ్ చేస్తున్నాం, ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. అయితే వారి దగ్గర తీసుకున్నటువంటి డబ్బును ఏమైనా మీరు బిల్లు రూపంలో ప్రభుత్వ ఖజానాలకు ఏమైనా మీరు బదలాయింపు చేస్తున్నారా? చేయడం లేదు. మరి ఈ డబ్బులు ఎవరి చేతుల్లోకి వెళుతున్నాయి, ఎవరి జోబీల్లోకి వెళుతున్నాయో ఒక్కసారి సమాధానం చెప్పాలి. కనుక అక్కడ పనిచేసేటువంటి కార్మికులను సైతం వారి పని వారిని చేయనీయకుండా ఎవరైనా అవినీతిని అక్కడ ఉండేటువంటి కార్మిక వర్గం ప్రశ్నిస్తే మీరు ఇక్కడ డ్యూటీలు చేయాల్సినటువంటి అవసరం లేదు, మీరు ఇంట్లో కూర్చోండి, మీకు మేము జీతాలు ఇస్తామన్న చందంగా మున్సిపల్ కమిషనర్ అంతా కూడా రామ్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే నడుస్తున్నాడు. కనుక తక్షణమే ఇలాంటి అవినీతి పరులైనటువంటి అధికారులపైన తక్షణమే సస్పెండ్ చేసి రాయచోటికి మున్సిపల్ కార్యాలయం గుండెకాయగా ఉండేటువంటి ఈ యొక్క కార్యాలయాన్ని ఆదుకొని ప్రజలకు ఆదుకోవాలని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలా కాని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో మున్సిపల్ కార్యాలయం ఎదుటి ఆందోళన కార్యక్రమాలను సైతం మేము వెనకాడబోమని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఏ బిల్ అయినా పాసు కావాలంటే మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ మీటింగ్లో బిల్లును ఆమోదం పొందాలి. కౌన్సిల్ మీటింగ్లో ఆమోదం పొందిన తర్వాత ఆ యొక్క బిల్లును మీరు అమెండ్మెంట్ చేసి ట్రెజరీకి పంపించాలి తప్ప మీరు ఈనాడు ఉన్న పలంగా ఇష్టానుసారంగా ఎవరు అడిగేవారు లేరని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రభుత్వ ధనాన్ని లూటీ చేయడం మంచి సాంప్రదాయం కాదు. కింద కార్మిక వర్గాల కడుపు కొట్టడం మంచిది కాదు. వారి శ్రమ దోపిడిని చేసి రక్తాన్ని తాగడం ఈ ఉద్యోగుల యొక్క నైతిక బాధ్యతను విస్మరించి ఈ శ్రమ దోపిడీ చేసేటువంటి అవినీతి పరుల అధికారుల భరత పట్టడానికి భారత కమ్యూనిస్టు పార్టీ వివిధ రూపాలలో పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి అవినీతికి పాల్పడుతున్నటువంటి రామ్మోహన్ రెడ్డి గారిని మరియు మున్సిపల్ కమిషనర్ తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో పోరాటం అనేది మన నాయకుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదు. కూటమి ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు అక్రమ కేసులు పెట్టినా బలంగా నిలబడతాం, ప్రజల పక్షాన నిలుస్తూ వారి గొంతు కవుదామంటూ అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో గురువారం సాయంత్రం పార్టీ లీగల్ సెల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సోషల్ మీడియా ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంత వెంకట్రామరెడ్డి వారికి దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతుంటే ఓర్వలేక అక్రమ అరెస్టులు నిర్బంధనాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా యాక్టివిటీస్లు అధైర్యపడవద్దని సూచించారు. మీకు మీ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా జిల్లా అధ్యక్షుడిగా తాను తోడుంటానని తెలిపారు. జరుగుతున్న ఈ ప్రత్యేకమైన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి వీరి ద్వారా ప్రతి ఒక్క సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్కి కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరితే కాబట్టి అటువంటి ధైర్యాన్ని ఇవ్వడానికి మేము ఉన్నాం. పార్టీ అండగా ఉంటుంది తప్పకుండా. అదే కాకుండా ప్రత్యేకంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి ఏర్పాటు చేసి అనంతపురం జిల్లాకు కూడా
రమేష్ గౌడ్ను కూడా నియమించడం కూడా జరిగింది. తర్వాత లీగల్ అడ్వైస్ జిల్లా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా లీగల్ ప్రతినిధులు వాళ్ళందరూ కూడా ఉమాపతి గారు అందరూ కూడా రావడం జరిగింది. వారందరికీ కూడా చెప్పడం జరిగింది, ప్రత్యేకంగా చేస్తాం. ఎవరైనా కానీ వెంటనే కూడా అరెస్ట్ చేస్తే ఏమైనా ఉంటే కూడా 41A ఇచ్చి నోటీస్ ఇవ్వాలి. సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ కానీ సుప్రీంకోర్టు స్పష్టంగా కూడా చెప్పింది. అటువంటిది అనేది లేకుండా ఈ జిల్లాలో కూడా జరుగుతున్నాయి కాబట్టి దాన్ని తీసుకోపోవడానికి ఇప్పటికే ఎస్పీ గారితో దృష్టికి అందరి దృష్టికి కూడా తీసుకొని ఇంకా కూడా ఈవెన్ తీసుకోవడానికి ప్రత్యేకంగా ఇక్కడ కూడా చేశాం. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాను, దాదాపుగా నేను కూడా 5 దశాబ్దాల నుంచి కూడా 50-52 సంవత్సరాల నుంచి కూడా ఎంతో యాక్టివ్గా కూడా రాజకీయాల్లో ఉన్నాం. మా విద్యార్థి దశల నుంచి ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చూడలేదు. కేవలం వారు అధికారం ఉందనే దర్పంతో ప్రజల గొంతును నొక్కాలని చెప్పేసి, ముఖ్యంగా ఈరోజు వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏమో హామీలు ఇచ్చారో ఆ హామీలు ఎందుకు అమలు పరచలేదు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో అమలు పరిచారని చెప్పేసి వారు ప్రశ్నిస్తుంటే ప్రజల గొంతునే ఈ సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి చేరవేస్తుంటే ఆ గొంతుని నొక్కే ప్రయత్నమే ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతుంది. దానికి అనేక రకమైన కుట్రలు కూడా జరుగుతున్నాయి. దాన్ని మేము ముక్తకంఠంతో ఒక తాటిపై నడిచి దాన్ని ఎదుర్కొంటాం. ఒకటే నేను చెప్పదలుచుకున్నా ఈరోజు ప్రభుత్వానికి కూడా, మీ తాటాకులు చప్పళ్ళకు కానీ లేకపోతే మీరు ఇటువంటి బెదిరింపులకు కానీ ఎవరు కానీ భయపడరు. ఈరోజు దేశంలో ముఖ్యంగా భారతదేశం యొక్క భారతీయుల అందరి రక్తంలో కూడా, దాంట్లో భాగమైన మన ఆంధ్రప్రదేశ్ మా రక్తంలో కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా పోరాడే శక్తి అనేది కూడా ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఈరోజు బ్రిటిష్ వారు లాంటి వారినే బయటికి పంపించిన వారం. మీరు ఇట్లా పశుగణంతో ఒక రాక్షసత్వంతో క్రూరంతో మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మమ్మల్ని మా గొంతును కానీ నొక్కుతారు మీరు అనుకుంటే అది తప్పు అని చెప్పి పోతున్నాం మేమందరూ కూడా జగన్మోహన్ గారి నాయకత్వంలో అని చెప్పేసి చెప్తాం. కానీ ఇప్పటికైనా కానీ మీరు ఇటువంటి దానికి కాకుండా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలుపరచుకోవడానికి, ఈ రాష్ట్రం అభివృద్ధి చేయడానికి మీరు మంచి చేయండి, మేము చెప్తాం మీరు మంచి చేస్తున్నారని చెప్తాం. అలా కాకుండా మీరు మీ స్వార్థంతో మీరు అన్నీ కూడా మంచిగా గత ప్రభుత్వాలు చేసిన మంచినంతా కూడా చెడుగా చిత్రీకరిస్తూ అవి మూసిపెడుతూ ఈరోజు మీరు చేసే దుర్మార్గాలన్నీ కూడా మీరు పాజిటివ్గా పంపించుకోవాలని చెప్పేసి దాన్ని మేము బయట పెడుతుంటే మా గొంతు నొక్కాలంటే మీ చేత కాదు, ఎవరి తరం కాదు అని చెప్పేసి కూడా హెచ్చరిస్తాం. జాతీయ రహదారిపై లారీ డ్రైవర్లకు మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఒక దాబాపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. మెదక్ జిల్లా మసాయిపేట 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న షెరీ పంజాబీ దాబాలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ వీనారెడ్డి, ఎస్ఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. దాబా హోటల్లో మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారు అన్న సమాచారంతో దాడులను నిర్వహించిన అధికారులు దాబాలో అక్రమంగా నిల్వ ఉంచిన హెరాయిన్ మత్తు పదార్థంలో వాడే ముడి సరుకు పాపిస్ట్రీ 128 గ్రాములు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దాబా హోటల్ మేనేజర్ రవీందర్ సింగ్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని అన్నారు. మత్తు పదార్థాలు విక్రయించిన, సేవించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ వీనారాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎయిర్ కానిస్టేబుల్ హజం హుస్సేన్, కానిస్టేబుల్ గోపాల్, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. రవీందర్ సింగ్ మెదక్ డివిజన్ మేడం సిఐ గారు వీనారెడ్డి, నేను ఎస్ఐ, వీళ్ళ హెడ్ కానిస్టేబుల్ అజం, కానిస్టేబుల్ గోపాల్, కుమార్, ఏ అనిల్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ పి వీనారెడ్డి మేడం సిఐ గారు. అదేం లేదంటే ఈయన దగ్గర మాకు ఈ డాబాలల్లో ఇది బుకి అంటే పాపిస్ట్రా పౌడర్ NDPS సబ్స్టెన్స్ అమ్ముతున్నారు. అంటే ఇట్లా లారీ డ్రైవర్లకి వాళ్ళకి అమ్ముతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు ఈ డాబాలో మేము సోదాలు నిర్వహించడం జరిగింది. ఆ సోదాలలో భాగంగా మాకు 128 గ్రాముల పాపిస్ట్రా పౌడర్, దాన్ని 128 గ్రాముల పాపిస్ట్రా పౌడర్ని స్వాధీనం చేసుకున్నాం. ఇదేంటంటే దీన్ని పాపిస్ట్రా పౌడర్ అంటే దీన్ని హెరాయిన్ తయారీకి యూజ్ చేస్తారు యాక్చువల్గా. కాకపోతే ఇంటర్మీడియట్ మధ్యగానే వీళ్ళు దీన్ని తీసుకోవడం ద్వారా మత్తు నిషా వస్తుంది. దీన్ని మామూలుగా ఇట్లా వాళ్ళు పొడిలోకి వేసుకొని వాటర్ తాగడము, ఛాయలలో తాగడము దానికి యూజ్ చేస్తారు. ఇది NDPS యాక్ట్ ప్రకారం నేరం ఇది. కాబట్టి ఆయన మీద అరెస్ట్ తీసుకు SHO రామాయంపేటలో హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇది దగ్గర ఎట్లాంటి లైసెన్స్ లేదు కాబట్టి ఇది NDPS యాక్ట్ ప్రకారం నేరం.
దీనిని తీసుకుపోయి ఎస్హెచ్ఓ రామాయంపేటలో హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తం ఎస్హెచ్ఓ నర్సాపూర్కి రామాయణపేటకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ రవీందర్ సింగ్ అనే ఈ దాబా రన్ చేసే మేనేజర్ని హ్యాండ్ ఓవర్ అదుపులోకి తీసుకున్నాము. సో మేము రామాయంపేటలో హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఓకేనా? ఏసీ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ అధికారులమైన నేను పి వీణారెడ్డి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఏ అనిల్ కుమార్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, ఆజాం కానిస్టేబుల్, గోపాల్ అండ్ ఉమా కానిస్టేబుల్తో ఒక పాపిస్ట్రా పౌడర్ అమ్ముతున్నారనే విశ్వసనీయ సమాచారం షేక్ ఈ పంజాబ్ డాబాలో జరుగుతుందని వచ్చింది. ఫర్దర్ మేమంతా పంచులను తీసుకొని వెళ్ళి ఆ డాబాని వెళ్తే రవీందర్ పాల్ సింగ్ అనే పర్సన్ ఉన్నారు. సర్చ్ మెమో ఇచ్చేసి సెర్చ్ చేస్తే అక్కడ మనకు పాపిస్ట్రా పౌడర్ దొరికింది. అది మెజర్మెంట్ చేస్తే 128 గ్రామ్స్ పాపిస్ట్రా పౌడర్ ఉంది. ఫర్దర్ తదుపరి చర్యల నిమిత్తం ఈ పర్సన్ అదుపులోకి తీసుకొని సీజ్ చేసిన పాపిస్ట్రా పౌడర్ని ఎస్హెచ్ఓ రామాయణపేటలో అప్పగించడం జరిగింది. పాపిస్ట్రా పౌడర్ని మత్తు కలిగించే పదార్థం ఇది ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అసెంబ్లీకి హాజరయ్యేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే బాలకృష్ణ వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి హాజరు కాకుండా మనుషులను పెట్టుకుంటున్నారు. ఈ రోజు కూడా వాళ్ళు అసెంబ్లీకి రాకుంటే బాగుంటుంది. షర్మిలపై అసత్య ప్రచారం చేసేదెవరు ప్రజలందరికీ తెలుసు. అసత్య ప్రచారం వాడు పట్టించుకున్నప్పుడు నేనెందుకు పట్టించుకోవాలని అంటున్నా బాలకృష్ణ. పోటీలు పెట్టి వాడుతున్నారు. ఒక్కడొచ్చిన వస్తారు పాపం. ఓకే, వాడు స్వార్థం వస్తారు లోపలికి. అయినా ఎంత వృధా ప్రయాస. ఇవాడు కూడా రాకుండా ఉంటే బాగుంటుంది. ఇవాడు కూడా రాకుంటే సార్, షర్మిలపై మీద అసత్య ప్రచారం చేస్తున్నారు. షర్మిలపై మీద అసత్య ప్రచారం చేస్తున్నారు ఆరోపిస్తున్నారు సార్ జగన్. అంటే వాడు పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోలే? కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామం నుంచి శబరిమలకు సైకిల్పై చేబ్రోలు వాసులైన గాజుల గంగ సత్యనారాయణ, ఉలవల నందిబాబు, శంకవరం మండలం కత్తిపూడి వాసి అయిన కుంచే కామేశ్వరరావు, గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామవాసి అయిన పెనుబోతుల శ్రీనువాను అయ్యప్ప స్వాములు హరిహర సూతుడైన అయ్యప్ప స్వామిపై అంచెలంచెల భక్తి విశ్వాసాలతో పయనమైన సుప్రసిద్ధమైన దైవక్షేత్రం స్వయంభూ శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామి దేవస్థానం పాదగయ మహాపుణ్యక్షేత్రానికి చేరుకొని అక్కడ స్వామి అమ్మవార్లకు కొబ్బరికాయను కొట్టి శబరిమలకు దాదాపు 1346 కిలోమీటర్లు 15 రోజుల పాటు సాగే ఆధ్యాత్మిక సాహస యాత్రలు సైకిల్ పైన ప్రారంభించారు.
చేబ్రోలు గాజుల గంగ సత్యనారాయణ, కత్తిపూడి పుజ్జే కామేశ్వరరావు, దుర్గాడ పెనుపోతుల శ్రీను, చేబ్రోలు ఉలవల నందిబాబు. సైకిల్ యాత్ర, ఈ నలుగురు సైకిల్ యాత్ర. మా వయసు 56. ఏమైనా సరే కానీ మేము బయలుదేరిన తర్వాత సమయం చూసుకుని అక్కడ మాకు స్నానాలకే బయటికి అన్ని సౌకర్యాలు ఉన్న సమయంలోనే చోట్లోనే ఆగుతాం. 1 గంట లేట్ అయినా ముందే అటువంటి చోటు చూసి స్నానాలు చేసుకుని నియమనిష్టలు మాత్రం యథావిధిగానే చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. మధ్యలో మనకి మన ఆంధ్రలో అయ్యప్ప స్వామి యొక్క సేవా సంఘాల వాళ్ళు పలహారాలు పెట్టి అయ్యప్ప స్వామి భక్తులు ఆదరించి చేయడం అన్నీ చక్కగా జరుగుతున్నాయి. కాబట్టి మేము 41 రోజు దీక్ష చేసి ఇడుముళ్ళు కట్టుకుని బయలుదేరి అయ్యప్ప స్వామికి ఇడుముళ్ళు అందజేసి వరకు కూడా నియమనిష్టలు మాత్రం యథావిధిగానే జరపడం జరుగుతుంది. ఈసారి కాంత స్పీడ్గా దొక్కుతారు కాబట్టి స్వాములు నాలో శక్తి క్షీణించింది కాబట్టి ఒక 15 రోజుల పడితే సంవత్సరం అని చెప్పేసి అనుకోవడం జరుగుతుందండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.